నగేష్ శిరీష మధ్య గత కొంతకాలంగా కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వారిద్దరి దంపతుల మధ్య కుటుంబంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కుటుంబ కలహాలే ఇవాళ దీనికి కారణమని చెప్తూ ఉన్నారు పోలీసులు అయితే కంటిన్యూస్ గా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల సీసీటీవీ ఫుటేజ్ పరిశీలనలో తెలిసింది ఏంటంటే క్లూస్ టీమ్స్ ని కూడా ఆధారాలు సేకరించే అవకాశాలు ఉన్నాయి. అసలు వీరిద్దరి మధ్య ఎందుకు గొడవలు జరుగుతున్నాయి అని చెప్పి కుటుంబ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వారికి ఎలాంటి సమాధానం అయితే దొరికేది కాదంట. సో ప్రజెంట్ వీరిద్దరు చనిపోవడం అంటే శిరీష చనిపోయినటువంటి కొద్ది గంటల్లోనే నగేష్ కూడా మృతి చెందటం అనేది నిజంగా ఒక అనుమానాస్పదంగా మారింది. ఎవరైనా కావాలని కుటుంబ సభ్యులు బెదిరించడం జరిగిందా, లేదంటే శిరీష చనిపోయిన తర్వాత డిప్రెషన్కి లోనై ఆయన వెంటనే బిల్డింగ్ పై నుంచి దూకాడా అనే కోణంలో ప్రజెంట్ దర్యాప్తు చేస్తూ ఉన్నారు. పడిపోయిన వెంటనే తాళ్లకు కాలు చేతులకు గాయాలైనట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన అంతా కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి హయత్ నగర్లో చోటు చేసుకుంది. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య ఉన్నటువంటి గొడవలే ఇవాళ మృతికి కారణమని చెప్తూ ఉన్నారు. టీవీ డిజిటల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్లో హయత్ నగర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి నగేష్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. సో కుటుంబ కలహాలే దీనికి కారణం అని చెప్తున్నారు. అసలు ట్విస్ట్ ఏంటంటే కుటుంబ కలహాలు మధ్యాహ్నం గొడవలు జరుగుతున్నటువంటి సమయంలో భార్య శిరీష ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అండ్ నెక్స్ట్ దాని తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే నగేష్ బిల్డింగ్ పై నుంచి దూకి నిన్న చనిపోవడం జరిగింది. భర్తను అదుపులోకి తీసుకొని విచారించి వదిలేశారు పోలీసులు. ఈ ఘటన జరిగిన తర్వాత కానీ రాత్రి నగేష్ భవనం పైకి ఎక్కుతుండగా సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. కొద్దిసేపటికే భవనం పై నుంచి పడి నగేష్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. నగేష్ కాళ్ళు చేతులు తలకు అన్ని కూడా గాయాలయ్యాయి. నగేష్ ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా చంపేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు పోలీసులు. సో ప్రజెంట్ దానికి సంబంధించినట్టు బయట ఉంది మన దగ్గర, ఒకసారి చూద్దాం. అమ్మాయిని ఒక మాట అనలేదు, ఒక దెబ్బ కొట్టలేదు, తిట్టలేదు. వచ్చినాము ఈ టైంకి వస్తే ఎప్పటికీ గేట్ తీయమని చెప్తే అడిచినమాట. గేట్ కొడితే రాలేదు. అవతల ఇంటికి వెళ్ళింది, ఇవతల ఇంటికి దిగి ఏడు చేసి ఆడ పడిపోయాడు. ఇంకా నాకు పెళ్ళం లేదు, చనిపోయిందమ్మా అని అంతా చేసుకున్నాం సార్. ఒక మాట లేదు, తిట్టలేదు. అంతలోనే నాకు బిడ్డనట్టు చంపుకుని నేను కొడుకుని అట్లా చంపుతా అన్నారు సార్ వాళ్ళు. నా పిల్లగాని అలా అత్తోలే నా బిడ్డనట్టు చంపారు, నా పిల్లగాని అట్లా చంపుతాం. ఎప్పటికైనా బతకనియను. నా కడుపట్ల కాలేదు, నీ కడుపట్ల కాలని చేసేస్తారు. చిన్న తీసలేదు ఈడ ఉన్న పిల్లవాడు బతును వచ్చి తీసుకొని వచ్చారు మా పెద్ద బావ, మా వాళ్ళు పెద్దోళ్ళు. ఇంటికి తీసుకొచ్చినాం. ఆయన అందరు వండుకున్నాం సారు, అందరు పండుకున్నాం. మేము ఎవ్వలేరు మగ పిల్లలు కూడా. మా ఆయన కూడా ఏడ్చి అట్లనే వండుకోండు. నేను పిల్లగాడు దొక్కలు వేసుకుని, ఆ సన్న పిల్లగాని దొక్కలు వేసుకుని పండుకోండు. మా పిల్లగాడు పండుకున్నాడులే అనుకుని ఇట్లా అనుకున్నా. ఎర్ర చేపి ఇట్లా అడిచిన ఇట్లా ఒరిగిన అంతే కథ. ఎప్పుడు పోయిండు తెలియదు. నాయన ఎవరు చంపేసాడు నా పిల్లగాని. ఆయన ఆ పిల్లగాని ఏడుపు చూసి పోయి పాలుగా పని పెడతాను పోయినా సార్. నేను ఏమి రెండు గంట రాత్రి ఉంటే తేలాడుతున్నాను. ఆయన రాత్రి మస్తు కొట్టిరు నాయనాలు. నా పిల్లగాని నన్ను కొట్టిర్రు, నా పిల్లని కొట్టిర్రు, నా పిల్లని కొట్టిర్రు, నా కొడుకును కొడుకుని కొట్టిరు నాయన, నా మొగను కొట్టిర్రు, అందరు ఇట్లా పడేసి కొట్టిరు నాయన. ఎవరి మళ్ళీ నీకు బిడ్డ కడుపు కాలొచ్చు కొట్టొచ్చు అట్లా కూడా పడిన నాయన. నేను నా కొడుకుని ఒక్కనే చాపుకునే నాయన. ఇంజనీర్ చదివించిన అట్లా కూడా అమెరికా పోయిస్తే జాబ్ చేస్తాను, జాబ్ వేసి నాకు పెళ్లి చేసుకుంటా అన్నాడు నాయన. అట్లయితే పిల్లని చేసుకుంటానే నేను ఇస్తాను, ఇప్పుడు వచ్చి చేసుకుంటా ఇస్తాను, లేకుంటే లేదంటే అట్లా నీ మాట విన్నా అట్లా చేసి నేను ఎంత మంచి బతరు అనుకున్నాను. ఆయన నేను అమెరికా పోయి జాబ్ చేస్తాడు, పాస్పోర్ట్ చేసుకున్నాడు, అన్ని చేసుకున్నాడు. కొన్ని రోజులు ఒక సంవత్సరం ఆగు, 2 రోజులు ఆగిర్రు అన్న కూడా ఆగలేదు. నాన్నలు కావాలని చేసిర్రు. పెళ్లి చేసినాం, పెద్దలు పెళ్లి చేసినాం. ఆ పిల్లగాడు పెళ్లి చేసినాక మన శాంతి లేకుండా చేసిరు నాయన. నా పిల్లగాడు టార్చర్ పెట్టిరు, నన్ను కూడా కొట్టిండు పిల్లగాడు. నా మాట వినకుండా గాలి లేక చేసిరు. ఏం చేసిర్రు మొత్తం చేసి మేము కలిపిర్రు వాళ్ళు. వాళ్ళ ఇంటికి అడిగిపోయినా కానీ నా పిల్లని అనొద్దు, నా పిల్లని కూడా నన్ను 4 సార్లు కొట్టిండు నా కొడుకు. అసలు ఒక మాట అంటే వాడు నోడు అట్లా కానీ నన్ను నా మొగని కొట్టిరు సార్. నా కొడుకే అమరావతి అట్లా దాక్కున్న కొడుకు ఆయన.
నగేష్ శిరీష దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతూనే ఉన్నాయని చెప్పి కుటుంబ కలహాల వల్లే చనిపోయారని చెప్తూ ఉన్నారు. సో శిరీష చనిపోయినటువంటి కొద్ది గంటల వ్యవధిలోనే శిరీష ఎందుకు చనిపోయింది, ఆత్మహత్య ఎందుకు చేసుకుంది అని చెప్పి పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కొన్ని గంటల్లోనే నగేష్ చనిపోవటం, మరి ఈయన చనిపోవడం పట్ల అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా చంపేశారా, ఎవరైనా కావాలని మర్డర్ చేశారా, లేదంటే ఆయనే నగేషే తనంతట తాను స్వయంగా బిల్డింగ్ మీద పైనుంచి దూకాడా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు పోలీసులు. ప్రజెంట్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్లో. సాగర్, ప్రజెంట్ చూస్తున్నాం కదా, అసలు ఇన్సిడెంట్ ఏ విధంగా జరిగింది, ప్రజెంట్ విచారణలో ఏం తేలుతోంది? హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిలయన్స్ డిజిటల్ షోరూమ్ వద్ద నుంచి ఓ వ్యక్తి రక్తమడుగులో మృతదేహం కలకలం సృష్టించింది. హయత్ నగర్ ముదిరాజ్ కాలనీకి చెందిన నగేష్ గా కూడా పోలీసులు గుర్తించారు. అయితే నగేష్ భార్య శిరీష నిన్న కుటుంబ కలహాలతో, కుటుంబ విభేదాలతో ఆత్మహత్య చేసుకుంది. సో దీనిపైన శిరీష తల్లిదండ్రులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భర్త నగేష్ ని నిన్న పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. సాయంత్రం బంధువుల పూచికత్తు మీద విడిచిపెట్టారు. సో విడిపించిన అనంతరం కూడా అంటే ఇప్పటికే తల్లిదండ్రులు శిరీష ఆత్మహత్య చేసుకోవడం అన్న మనస్తాపంతో కావచ్చు, లేదంటే ఆ తల్లిదండ్రులు కేసు పెట్టారు, ఎట్లయినా అరెస్ట్ చేస్తారు, నన్ను జైలుకు పంపిస్తారన్న భయంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే క్లూస్ టీమ్స్ కొన్ని ఆధారాలు సేకరించింది. ఇటు స్థానిక సీసీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలించారు. రిలయన్స్ డిజిటల్ పైకి నగేష్ ఒక్కడే వ్యక్తున్నట్లుగా కూడా గుర్తించిన నేపథ్యంలో ఆత్మహత్య చేసుకునే ఉంటాడని చెప్పి పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే కాళ్ళు చేతులకు, తలకు గాయాలు కావడం, ఇటు కాళ్ళు చేతుల పైన కొన్ని కత్తి ఘాట్లు ఉండడంతో కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఏమైనా బెదిరింపులకు పాల్పడ్డారన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. నగేష్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే భార్య ఆత్మహత్య చేసుకున్న కొన్ని గంటల్లోనే భర్త ఇటు మృతి చెందడం అనేది కొంత కలకలం సృష్టిస్తుంది స్థానికంగా. అయితే గతంలో కూడా అనేక మార్లు కుటుంబ విభేదాల నేపథ్యంలో ఇద్దరికి భార్య భర్తల మధ్య కొంత గొడవలు జరిగినట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ రెండు ఘటనలపైన ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఇటు శిరీష కుటుంబ సభ్యులను పిలిచి కూడా పోలీసులు విచారిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. సోమ్య, అయితే సాగర్, ప్రస్తుతం పేరెంట్స్ ఏం చెప్తూ ఉన్నారు, వీరి పేరెంట్స్ కానీ వారి పేరెంట్స్ కానీ, అసలు ఎందుకు ఇద్దరి మధ్య కుటుంబ కలహాలు ఇంతకు ముందు నుంచి ఉన్నాయా, గొడవలు? గతంలో కూడా అనేక మార్లు శిరీష నగేష్ భార్య భర్తల మధ్య కూడా కొన్ని విభేదాలు ఉన్న నేపథ్యంలో ఇటు శిరీష తల్లిదండ్రులు కూడా నగేష్ కొన్నిసార్లు అంటే హెచ్చరించిన పరిస్థితి కూడా ఉందని చెప్పి తెలుస్తుంది స్థానికుల ద్వారా. అయితే నిన్న ఆత్మహత్య చేసుకోవడంతో ఒకసారిగా ఆగ్రహంతో కుటుంబ సభ్యులు, శిరీష కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కావచ్చు, కొంత నగేష్ పైన ఆరోపణలు చేయడం, నగేష్ పైన ఆరోపణలు చేస్తూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం. ఎందుకంటే నగేష్ వల్లనే, భర్త వల్లనే తన కూతురు ఆత్మహత్య చేసుకున్నట్టు వాళ్ళు కొన్ని ఆరోపణలు చేసిన నేపథ్యంలో పోలీసులు నగేష్ ను విచారించారు. సో విచారణ అనంతరం కూడా అంటే పూచికత్తు మీద, కుటుంబ సభ్యుల పూచికత్తు మీద తనను వదిలిపెట్టిన పరిస్థితి. సో బయటకు వచ్చిన అనంతరం కూడా అరెస్టు భయంతోనా మరి లేదంటే జైలుకు నన్ను ఎట్లాడో జైలు పాలు చేస్తారన్న భయంతో నగేష్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడా, మరి కుటుంబ సభ్యులు ఏమైనా బెదిరించారన్న కోణంలో అయితే దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా కూడా ఆధారాలు సేకరిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. రెండు ఘటనలకు సంబంధించిన ఇటు శిరీష ఆత్మహత్య విషయంలో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు, ఇటు నగేష్ ఆత్మహత్య వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి, మరి ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే ఇంకేమైనా జరిగిందా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. సౌమ్య, రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.